సిద్దిపేట మున్సిపాలిటీ కైవసం చేసుకునేందుకు గ్రూప్ రాజకీయాలు వదిలి కాంగ్రెస్ నాయకులందరూ కలిసికట్టుగా పనిచేయాలని జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి వివేక్ వెంకటస్వామి పిలుపునిచ్చారు. సిద్దిపేటకు ఎలాంటి సమస్యలు ఉన్నా వాటిని పరిష్కరించి స్పెషల్ ఫండ్ ద్వారా సిద్దిపేటలో అభివృద్ధి చేస్తామన్నారు. సిద్దిపేటలో 1000 పడకల ఆసుపత్రి అవసరం లేదని 500 పడకల ఆసుపత్రి సిద్దిపేటకు సరిపోతుందని వ్యాఖ్యానించారు. సిద్దిపేట మున్సిపల్ పరిధి 8వ వార్డులో పలువురు యువకులు మంత్రి వివేక్ వెంకటస్వామి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. మంత్రి వివేక్ వారికి ఆహ్వానించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన ద్వారా ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని పరిష్కరిస్తుందని తెలిపారు. గత 10 సంవత్సరాల్లో బీఆర్ఎస్ ప్రభుత్వం రేషన్ కార్డులు ఇచ్చిన పాపాన పోలేదని, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన ఏడాదిలోపే అందరికీ రేషన్ కార్డులు అందించి సన్నబియ్యం పంపిణీ చేస్తున్నామని పేర్కొన్నారు. కేసీఆర్ హయాంలో 8 లక్షల కోట్ల అప్పులు చేసి తెలంగాణ ప్రజలపై భారం మోపారని ఆరోపించారు. త్వరలోనే సిద్దిపేటలో అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని ప్రకటించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అమలు పరుస్తున్న సంక్షేమ పథకాలు ప్రజలందరికీ అందుతున్నాయని, వచ్చే మున్సిపల్ ఎన్నికల్లో సిద్దిపేట మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోవడం ఖాయమని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సిద్దిపేట నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ హరికృష్ణ, నాయకులు యాదగిరి, ఎర్ర మహేందర్, ఇమాముద్దీన్, లక్ష్మి, అంబటి మహేష్ గౌడ్ పాల్గొన్నారు. ఒక మంచి లీడరు నాగరాజ్ గారు ఈ రోజు మన కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతున్నారంటే నిజంగానే వారికి అభినందనలు చెబుతూ, మీరు ఇంతమంది మన మహిళలను 8వ వార్డులో మీరు మొబిలైజ్ చేసి కాంగ్రెస్ పార్టీలో కౌన్సిలర్ గా నిలబడి గెలవాలని చెప్పి ఏదైతే తపన ఉన్నదో అందరికీ కూడా పేరు పేరున అభినందనలు చెప్తున్నాం. మీరందరూ కూడా ఒక విషయం గమనించాలి. కాంగ్రెస్ పాలన వచ్చిన తర్వాత ప్రజాపాలన ఉండాలి. ప్రజల దగ్గరికి వెళ్ళాలి, ప్రజల సమస్యలు కనుక్కోవాలి. ప్రజల సమస్యలు కనుక్కొని ఈ సమస్యలను పరిష్కారం చేయాలని చెప్పి కాంగ్రెస్ ప్రజాపాలనతో వస్తేనే 6 గ్యారంటీల కార్డు మనం అమలు చేయడం జరిగింది. ప్రత్యేకంగా మన మహిళా సోదరులు వాళ్ళందరికీ అన్నారు, మేము మహిళలకు ఫ్రీ బస్ ట్రావెల్ చేస్తామని చెప్పడం జరిగింది. అందరికీ ఫ్రీ బస్ ట్రావెల్ చేస్తున్నారు. ఇప్పటి వరకు ఈ 2 సంవత్సరాలలో మన రాష్ట్ర ప్రభుత్వము మహిళల ఫ్రీ బస్ ట్రావెల్ కోసము సుమారు 9,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. అంటే ఆ 9,000 కోట్ల రూపాయలు మహిళలకు ఉపయోగపడ్డదా లేదా? మహిళా శక్తి ఉండాలి, మహిళలకు ప్రోత్సహించాలని చెప్పి నేను మొన్న సిద్దిపేటకు వచ్చినప్పుడు కూడా మన మహిళలకు అందరికీ మిత్తి లేని రుణాలు కూడా ఇవ్వడం జరిగింది. తర్వాత బ్యాంక్ లింకేజ్ మహిళలకు మన తెలంగాణ రాష్ట్రంలో 23,000 కోట్ల రూపాయల బ్యాంక్ లింకేజ్ కూడా మన మహిళలకు ఇవ్వడం జరిగింది. ఒక మంచి కార్యక్రమం. మన మున్సిపల్ ఎలక్షన్స్, సర్పంచ్ ఎలక్షన్లలో కూడా కాంగ్రెస్ హయాంలోనే 50% రిజర్వేషన్ మహిళలకు ఇవ్వాలని చెప్పి ఆ చట్టం తీసుకొచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వమే అని చెప్పి మహిళలకు అందరికీ కూడా గుర్తు చేస్తున్నాను. అంతేగాక మహిళలకు ఇందిరమ్మ ఇల్లులు కూడా మహిళల పేరు మీద ఉండాలి. మహిళలకు ఒక గౌరవం కల్పించాలి. మహిళలకు వారికి కుట్టు మిషన్లతో పాటు ట్రైనింగ్ సెంటర్స్ పెట్టి వీళ్ళందరికీ కూడా ఏదో ఒక ఉపాధి కల్పించాలని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు వెళ్తుంది. సో మీరు గమనించాలి, కేసీఆర్ అప్పుడు వారి కుటుంబ సభ్యులకు అందరికీ కూడా 100 ఎకరాల ఫామ్ హౌస్ కట్టిండు. కానీ మనకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవి కట్టలే. ఇప్పుడే నాగరాజ్ చెప్తున్నాడు, సార్ ఆ వాడలో మా 8 వాడలో చాలా మందికి ఇందిరమ్మ ఇల్లు కావాలి, మీరు శాంక్షన్ చేస్తారా అని చెప్పి నాకు పక్క నుండి ఇప్పుడే అడగడం జరిగింది. నేను వారికి విశ్వాసం ఇప్పించిన. ఆల్రెడీ మన రాష్ట్ర ప్రభుత్వము 3,500 ఇల్లు మన సిద్దిపేటకి ఇవ్వడం జరిగింది. త్వరలోనే మళ్ళీ మనకు 2,500 ఇల్లు శాంక్షన్ అవుతాయి. మీరు ఇక్కడ అర్హత ఉన్న వాళ్ళందరూ కూడా మీరు లిస్ట్ ప్రిపేర్ చేసి నాగరాజ్కి ఇవ్వండి. ఇవన్నీ ఎలిజిబిలిటీ చూసుకున్న తర్వాత 4 కొత్త ఇల్లు వచ్చినప్పుడు మీ అందరికీ కూడా ఎవరికైతే అర్హత ఉందో వాళ్ళందరికీ ఇందిరమ్మ ఇల్లులు ఇప్పించే బాధ్యత మాదని చెప్పి సభాముఖంగా మీ అందరికీ కూడా కోరుతున్నాను. తర్వాత వాళ్ళందరూ